ఇలా ఒకసారి ఫిష్ ఫ్రై చేసి చూడండి, అస్సలు మర్చిపోలేరు దీని టేస్ట్. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే చేపలను అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకొని మొత్తం అంతా కూడా ముక్కలకి అయితే పట్టించాలి. చూసారా ఎలా వీడియోలో కనిపిస్తున్నట్టుగా అయితే మొత్తం అంతా కూడా కలిపి అయితే బాగా పట్టి ఒక 5 మినిట్స్ పాటు అలా పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ నేను ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిలేనండి, అదైతే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకొని ఇలా మూత పెట్టుకొని సిమ్లోనైతే ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే వెనక భాగం అయితే తిప్పి ఇలా ఇంకొకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. చేప ఎక్కడ విరిగిపోకుండా అయితే ఫ్రై చేసుకోవాలి. అట్ల పుల్లతో అయితే చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం అన్ని చేప ముక్కల్ని అయితే తిరిగేసుకొని అయితే మరొక 5 మినిట్స్ పాటు అయితే ఇలా మూత పెట్టుకొని మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఇంకొక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా ముక్కలు అనేవి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలా ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఉట్టినొట్టిన తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్రై చేసిన చేప ముక్కలన్నీ కూడా వేరొక ప్లేట్లోకి అయితే తీసుకొని అదే ప్యాన్లోని కొంచెం ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే మరొక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం టమాటా ముక్కలు కూడా వేసుకొని మరి కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్క మగ్గడానికి అయితే ఇలా మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత అయితే టమాటా ముక్క బాగా మగ్గింది. ఇప్పుడు అందులోనే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం ఫిష్ మసాలా కూడా వేసుకొని మరొకసారి కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ చేప ముక్కలు కూడా వేసిన తర్వాత అందులోనే కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని అయితే ఒక 2 మినిట్స్ పాటు ఉడికించాలి. ఇలా మూత తీసిన తర్వాత మొత్తం ముక్కలన్నీ కూడా ఇలా వెనక భాగం అయితే తిప్పాలి. మొత్తం అన్నీ కూడా చేప ముక్కలు విరిగిపోకుండా ఇలా నెమ్మదిగా అయితే తిరగేయాలి. మొత్తం అన్నీ కూడా తిరిగేసిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ పాటు అయితే మూత పెట్టుకొని మగ్గిస్తే సరిపోతుంది. ఉంటే కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. అస్సలు నీసు వాసన రాకుండా ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.